వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, పీఎం కిసాన్ ఇంకోసారి అప్లికేషన్స్ ప్రారంభమైపోయాయి. సో, రైతులకి ఇదొక గుడ్ న్యూస్. ప్రతిసారి రైతు భరోసా పైన ఆహ్, ఆధారపడి ఉండే రైతులకి రైతు కిసాన్ పథకం కూడా చాలా ఉపయోగపడుతది. సో, సంవత్సరానికి రూ. 6,000 ప్రభుత్వం ఎకరానికి ఇస్తుంటుంటది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన అప్లికేషన్స్ మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఈ అప్లికేషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? అండ్ ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఎంతమంది రైతులకి బెనిఫిట్ అయింది? ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అయితే నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఒక సర్వే జరిగింది దేశవ్యాప్తంగా రైతులపైన. సో, ఆ సర్వే ఏంటిదంటే డెవలప్‌మెంట్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ సర్వే. సో, ఈ సర్వే తేల్చి చెప్పిందేందంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం కిసాన్ పథకం ప్రారంభించిందో, ఆ పథకానికి సంబంధించిన రూ. 6,000 ఇస్తుందో, ఆ రూ. 6,000ని దాదాపుగా 92% ఆఫ్ రైతులు దాన్ని యుటిలైజ్ చేసుకుంటున్నారంట డబ్బులు. ఎరువులు కొనుక్కోవడంలో, తర్వాత రైతుకు సంబంధించిన విత్తనాలు కొనుక్కోవడంలో, అండ్ కోతలకొచ్చినప్పుడు కూలీలకు డబ్బులు చెల్లించడంలో, లేదంటే ఏదైనా పొలానికి సంబంధించిన యంత్రాల కోసమని. సో, ఇట్లా వీటిని ఉపయోగించుకునే రైతుల శాతం దాదాపుగా 92% ఉంది అనేది సర్వే రిపోర్ట్ తెలిసింది. అయితే ఇప్పటి వరకు అంటే ఈ పథకం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు మనం వీడియో చేస్తున్న వరకు కూడా దాదాపుగా 23 విడతల వారీగా 4.47 కోట్ల రూపాయలని ప్రభుత్వం రైతుల పైన ఖర్చు చేసింది. సో, రైతుల పైన ప్రభుత్వం ఎంత ఖర్చు చేసినా అంత తక్కువే. ఎందుకంటే రైతు లేకపోతే అసలు రాజ్యమే ఉండదనే సామెత మళ్ళోసారి గుర్తుకు చేసుకోవాలి. అండ్ రైతుకు సంబంధించిన నష్టం చేసే చట్టాల పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకోసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బావుండు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటి వ్యూస్ కూడా చాలా వరకు ఫార్మర్స్ దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పీఎం కిసాన్ సంబంధించిన పథకానికి సంబంధించి మరో విడతగా ప్రారంభించింది అప్లికేషన్ సేకరణ. అయితే లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే పీఎం కిసాన్ పథకం కింద చేర్చినప్పుడు దాదాపు 56 లక్షల మంది కొత్త రైతులు ఈ అప్లికేషన్స్ చేసుకున్నారట. అయితే గత నెల నుంచి కూడా ప్రారంభించిన ఈ నెల ఆఖరి వరకు మళ్ళీ కొత్త రైతులకు పీఎం కిసాన్ పథకానికి అవకాశం కల్పిస్తున్నారు. సో, ఇది మీకు దగ్గరలో ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా! సో, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి మీ పట్టా పాస్‌బుక్, మీ ఆధార్ కార్డ్ తీసుకొనెళ్తే చాలు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వాళ్ళే ఫిల్ చేసి సిస్టమ్‌లో ఎంటర్ చేస్తూ ఉంటారు. సో, ఇలాగే చాలా సులువైనది. ఇంకా దీనికి మించి పెద్దగా డాక్యుమెంట్స్ ఏవి కూడా రైతులు పీఎం కిసాన్‌కి సంబంధించిన పథకానికి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం అగ్రికల్చర్ ఆఫీసర్‌కి మీరు ఆధార్ కార్డ్, పట్టా పాస్‌బుక్ ఈ 2 తీసుకొనెళ్తే చాలు. సో, ఇలా పోయిన నెల నుంచి ప్రారంభమైన ఈ పథకానికి సంబంధించి ఈ నెల ఆఖరు వరకు అవకాశం ఇస్తున్నారు. అయితే ఈ 2.5 నెలలకి అవకాశం కల్పిస్తే దాదాపు 9 లక్షల మంది రైతులు కొత్తగా పీఎం కిసాన్‌కి సంబంధించిన పథకంలో చేరారు. సో, ఈ చేరిన రైతులకు, ఉన్న రైతులకు మళ్ళీ పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బులు, నిధులు విడుదల చేసినప్పుడు మళ్ళీ వీళ్ళ అకౌంట్‌లో పడే అవకాశం ఉంటది.